ప్రియమైన వాళ్ళరా, గత వారం అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఉన్న ఒక సంఘటనను మనం ధ్యానం చేసుకున్నాం. దాని యొక్క కంటిన్యూషన్ ఈ దినముకైనటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు చెప్పినటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రజలతోటి, పెద్దలతోటి, అధిపతులు అందరి మధ్యన మాట్లాడినప్పుడు అక్కడ మనం చూస్తాము, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు చేసినటువంటి ఆ గొప్ప ప్రసంగాన్ని బట్టి అంతమంది 5,000 మంది ఒకే క్షణములో రక్షించబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడుతూ చివరి మాట మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనములో మనం చూస్తాం, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే మాట చాలా ఖండితంగా, చాలా బలంగా ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్పడానికి ముందు జరిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కుంటివాడైన ఒక మనుష్యుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం గత ఆదివారం. ఆయన వయస్సు 40 ఏండ్లు అనే మాట కూడా మనం చూస్తాం. ఒక పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నడవలేడు. ఎవరో ఒకరి సహాయం వల్ల మాత్రమే జీవించేటువంటి పరిస్థితి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తన బాల్యంలో ఆ చిన్నతనంలో అతను పొందినటువంటి అనుభవాలు, అతడు పొందినటువంటి బాధ మనం జ్ఞాపకం చేసుకుందాం. తనతోటి వారు ఆడుకుంటుంటే, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలాగైపోయింది, పుట్టుకతోటే ఈ కుంటితనంతో పుట్టడానికి ఏమిటి కారణం, ఎందుకు ఇలా జరుగుంటుంది, దేవా నన్ను ఎందుకు ఇలా సృజించావు, అందరిలా నేను ఎందుకు లేకపోయాననేటువంటి ఆ బాధ, ఆ వ్యధ అతను పొంది ఉంటాడు. అయితే కాలక్రమేణా మనం చూస్తాం 40 సంవత్సరాలు అయిందని, ఆ కాలక్రమేణా ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇక దేవుడు నాకు ఇదే నిశ్చయించాడు అనేటువంటి ఆ నిశ్చయంతో, లేకపోతే ఆలోచనతో అతడు జీవిస్తూ ఉన్నాడు. ఇక నేను బాగుపడతానని కానీ, జీవితంలో నేను నడుస్తానని కానీ అతడి కలలో కూడా ఊహించలేదు, ఊహించే అవకాశం కూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన భిక్షగాడుగా ఉంటున్నాడు, ఒకరి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ కుంటివాని జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ రోజు కూడా మధ్యాహ్నం ప్రార్థనా సమయం, దేవాలయానికి అందరూ వచ్చే సమయం. యథాప్రకారంగానే కొంతమందిని సహాయానికి పెట్టుకున్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు, అక్కడ కూర్చోబెట్టారు. అతను చూస్తూ ఉన్నాడు, ప్రతి వ్యక్తి వంక ఆశగా చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఆ భాగం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిది. సాధారణంగా ఎవరు ఈ మాట చెప్పరు. పేతురు యోహానులు
దేవాలయానికి వెళ్ళిపోతూ ఆ కుంటివాణ్ణి చూశారు. దేవుడు వారి మనసులో ఏ ఆలోచన పెట్టాడో, ఎందుకు ఆగారో వాళ్ళు ఆగి ఆయనతోటి, ఆ కుంటివానితోటి ఈ మాటలు అంటూ ఉన్నారు. మా తట్టు తేరి చూడమని అనగా వెంటనే ఓహో ఏమో ఈవేళ వీళ్ళ వల్ల నాకు ఏదైనా ఎక్కువ డబ్బులు ఏమైనా వేస్తారేమో, నా మీద వీళ్ళకి దయ కలిగింది అనేటువంటి ఆశతో కేవలం ఒక ఎక్కువగా డబ్బులు వేస్తారు అనేటువంటి ఆలోచనే, అంతకు మించి ఇంకొక ఆలోచన అతనికి ఉండే అవకాశం లేదు. అట్లాగా ఆయన వారి వైపు తేరు చూస్తూ ఉండగా పేతురు గారు మాట్లాడినటువంటి ఈ మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి, ఈ ప్రతి మాట కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఇలాగ ఎవరు మాట్లాడలేదు. ఏం జరగబోతా ఉంది, నాకు వెండి లేదంటున్నారు, బంగారం లేదంటున్నారు, డబ్బులు లేవంటున్నారు, మాకు కలిగిందే ఇస్తామంటున్నారు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా ఈ మాట వింటున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వెంటనే చూడండి ఆ మాట చెప్పారు. వెంటనే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు. చూడండి ఎంత ఫాస్ట్గా, చాలా వేగంగా వెంటనే జరిగిపోయాయి. అతడు ఊహించడం లేదు, ఆశించడం లేదు. ఎప్పుడూ తలవని ఒక గొప్ప మేలు, ఒక గొప్ప ఆశీర్వాదం అతని జీవితంలో చోటు చేసుకుంది. ఒక్కసారి అతని యొక్క మానసిక పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఆనందంతో తబ్బిపోయాడు అంటాం కదండి. మాటలు రావడం లేదు. ఏం జరిగిందో అర్థం చేసుకునే ఆ లోపులోనే ఇదంతా కూడా జరిగిపోయింది. వాళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పారు. మాట చెప్పి ఊరుకోలేదు. వాని చేతులు పట్టుకొని, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. అతని శరీరంలో ఆ మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. చీలమండలు, పాదములు బలము పొందుతున్నాయి. దిగ్గున లేచాడు, నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. ఒక సడన్, అనుకోకుండా అతని జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన గొప్ప సంగతి. నేను అనుకున్నాను, అంతటి ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి అంతా కూడా ఎలా కనబడుతుందంటే చాలా కొత్తగా కనబడుతూ ఉంది. ఎప్పుడు కూడా ఆ నడిచే అనుభవం అతనికి ఎప్పుడు కూడా లేదు. పుట్టినప్పటి నుంచి అట్లా ఉండడమే. అలాంటిది లేచి నిలబడడం ఒక పెద్ద అనుభవం, కొత్త అనుభవం. నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, వారితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనను ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అతనికి అంతా కూడా చాలా కొత్తగా కనబడతా ఉంది. ఆ మనుషులు, ఆ వాతావరణం, ఆ గుడి, పైన ఆకాశం, కింద భూమి, ఇదంతా కూడా నేను అనుకుంటాను అతనికి చాలా క్రొత్తగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటి గొప్ప స్థితిలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా భక్తుడు రాసినటువంటి ఆ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త భూమిని సృజించుచున్నాను, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. నేను అనుకుంటాను
ఒక మాట చూస్తాం బైబిల్లో, ఆయనకు ప్రతిదినము నూతనముగా వాత్సల్యత పుడతా ఉంది. నూతనంగా వాత్సల్యత పుడతా ఉంది. నేను అనుకుంటాను, ఆ రాత్రి పడుకొని ఉదయం లేచామంటే మనకి కనిపించేదంతా కూడా ఏంటంటే నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి, అంతా నూతనత్వమే అనేటువంటి ఆలోచన, అనేటువంటి ఆ ఫీలింగ్ మనము కూడా కలిగి ఉండగలం అనేటువంటి మాట దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ క్షణమైతే అతడు స్వస్థత పొందాడో ఆ క్షణం అతని జీవితం ఒక అద్భుతమైన మార్పు జరిగింది. అతడికి ప్రతిదీ కూడా చాలా క్రొత్తగానే కనబడతా ఉంది. చాలా ఆశ్చర్యాన్ని అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత మాట చూడండి, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అరే ఎంతకాలం నేను ఎలా కూర్చున్నాను, ఎంతకాలం వాళ్ళు ఎలా మోసుకొని వచ్చారు, ఎంతకాలం నేను ఇలా జీవించానా, ఈవేళ నాకు ఇదా జీవితం, ఎంత గొప్ప జీవితాన్ని దేవుడు నాకు ప్రసాదించాడా వీరి ద్వారా అనేటువంటి ఆ ఆశ, లేకపోతే ఆ సంతోషము, ఆ కృతజ్ఞత ఆ వ్యక్తి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెంటనే వారితో కలిసి ఆయన దేవుణ్ణి స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించడం ప్రజలందరూ కూడా చూశారు. ఒకవేళ మనం కూడా అనుకోవచ్చు, ఆ గుడి ఆ మెట్ల మీద ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆశపడ్డాడేమో, ఎప్పటికైనా నన్ను గుడిలోకి వెళ్ళగలనా, గుడిలోకి వెళ్ళి ఆయన్ని నేను ఆరాధించుకోగలనా, అబ్బే నాకెక్కడా. ప్రియమైన వల్ల ఆశపడి ఉంటాడు. దేవుడు ఆయన ఆశను తీర్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తివంతుడైన దేవుడో, మానవ జీవితంలో అకస్మాత్తుగా ఎంత గొప్ప మార్పును చేయగలడో అనే సంగతిని దేవుడు ఈ దినాన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ స్వస్థత పొందిన వ్యక్తికి ఇదిగో అంతా కొత్తగా కనబడుతోంది. అంతా ఒక న్యూ లైఫ్, ఒక క్రొత్త జీవితాన్ని ఆయన ప్రారంభించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. నేను అనుకుంటాను, రక్షణ పొందిన వ్యక్తి యొక్క అనుభవం కూడా ఇలాగే ఉంటుందని అనిపిస్తుంది నాకు. రక్షణ పొందినటువంటి వ్యక్తి అంతవరకు పాప భారంతో నలిగిపోతున్నటువంటి వ్యక్తి, ఆ బరువుతో హృదయము బరువెక్కిపోయిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ భారమంతా దిగిపోగానే, ఆ భారమంతా తీసివేయబడగానే ఆ వ్యక్తి పొందేటువంటి ఆ అనుభవం, ఆ సంతోషం అది వర్ణనాతీతంగా ఉంటుందని మనము అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, గత వారం మనం చూసాం తప్పిపోయిన కుమారుడు అనే మాట మనం మార్చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. తప్పిపోయాను అక్కడ ఆగిపోలేదండి, తప్పిపోయి అలా ఉండిపోలేదు. ఆయన పశ్చాత్తాపపడ్డాడు, దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నాడు, తిరిగి తండ్రి యొక్క సన్నిధికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇంగ్లీష్లో ఒక మాట మనము వింటాం, తప్పిపోయిన కుమారుడికి వాడే పదం ఏంటంటే, చెప్పమ్మా, ప్రాడిగల్ సన్. ఏంటి ప్రాడిగల్ సన్ అంటే అర్థం ఏంటని డిక్షనరీలో చూస్తే, డబ్బును దుబారాగా ఖర్చు చేసేవాడిని, డబ్బులు దుబారాగా ఖర్చు చేసే కుమారుణ్ణి ప్రాడిగల్ సన్ అంటారట. ప్రాడిగల్ సన్ అంటారు. ఈ యవ్వనస్తుడైన బిడ్డ కూడా అదే పని చేశాడు. అందుకని ప్రాడిగల్ సన్ అనేటువంటి ఆ పేరు మనము వాడుతూ ఉన్నాం. కానీ ఇంకొక పదం కనిపించింది అక్కడ, అదేంటంటే ప్రాడిగాలిటీ అనే పదం. ప్రాడిగాలిటీ అంటే ఏంటని చూస్తే అక్కడ ఒక మాట అర్థం కనిపించింది, ఏంటంటే విపరీతత్వం. ఏంటంటే అది విపరీతత్వం. మన జీవితాలలో విపరీతత్వం ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో
అదే మనలను పాపానికి, అవిధేయతకి దారి తీసేటట్టుగా మనకి చేస్తూ ఉంటుంది. విపరీతత్వం ఇదివరకటి రోజుల్లో ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ ఇప్పటి దినాలలో ఆ విపరీతత్వం చాలా ఎక్కువైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విపరీతత్వం. తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర మంచిగా అంతా హ్యాపీగా జరిగిపోతూ ఉంది, కానీ అతనికి విపరీతమైన కోరికలు ఉన్నాయి, విపరీతమైన ఆశలు ఉన్నాయి. అందుకనే తండ్రి దగ్గర నుండి అతను దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తి చేసిన పని ఏమిటో మనం చూస్తాం. దుర్వ్యాపారం అనే పదం చూస్తాం మనం కదండి. దుర్వ్యాపారం వలన అతను ఆస్తంతా పోగొట్టుకున్నాడు. రెండవది, వేశ్యలకు ఖర్చు పెట్టినట్లుగా వాళ్ళ అన్నగారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ స్థితిలో నుండి అతడు మారు మనసు పొందే స్థితికి నడిపించబడిన ఆ సమయము, ఆ సంఘటన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతడు ఆస్తిని పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు, చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఒక మాట చూస్తాం, అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. మరి ఎంతకాలానికి, ఏ పరిస్థితుల్లో, ఎంత ఎక్స్ట్రీమ్లో అతనికి బుద్ధి వచ్చిందో మనకు తెలీదు, కానీ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ టైం అనమాట. ఇంకా వాడికి నో అదర్ వే, నో అదర్ గో. ఇక అప్పుడు అతనికి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. ఆ జ్ఞాపకానికి వచ్చి తిరిగి తండ్రి దగ్గరకు రావడానికి సిద్ధపడడానికి కారణం ఏమై ఉంటుందంటే, నా తండ్రి ప్రేమ గలవాడు, నా తండ్రి క్షమాగుణం గలవాడు, ఒకవేళ నన్ను కొడుగ్గా చేర్చుకోకపోయినా కనీసం పనివాడిగా నన్ను చేర్చుకొని నాకు భోజనం పెట్టగలడు అనేటువంటి ఒక దృఢమైన ఆలోచన కలిగి ఉండడం ద్వారా ఆ బిడ్డ తిరిగి ఇంటికి బయలుదేరాడు. ప్రియమైన వాళ్ళరా, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక పొరపాటు చేసినప్పుడు, పోన్లేరా అయిందేదో అయింది, పోన్లే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారితో చెప్పు, క్షమించమని అడుగు, మీ నాన్నగారు క్షమిస్తారు, తిరిగి వెళ్ళమనంటే కొంతమంది చెప్తూ ఉంటారు, మీకు తెలియదురా మా నాన్న సంగతి నీకు తెలియదు, ఆయనకి కోపం ఎక్కువ, ఒకసారి మాట అన్నాడంటే అంతే అనేటువంటి మాటలు చాలా వింటాం. అందువల్ల వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా వారి యొక్క జీవితాలు ఎన్ని రకాలుగా మారిపోతున్నాయో మనకు తెలుసు. కానీ దేవుడు ఈ దినాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఎవని వలన రక్షణ కలుగదు. నిన్ను క్షమించగలిగిన వాడు, నిన్ను తిరిగి చేర్చుకోగలిగినటువంటి వాడు ఆయన పరలోకపు తండ్రి మనకు ఉన్నాడు. ఎంతటి బలహీనత అయినా, ఎంతటి అనారోగ్యం నుంచి అయినా స్వస్థపరచగలిగే దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటి ఒక ఎంత ఎంకరేజింగ్గా ఆయన మాట్లాడుతున్నాడో, పర్ఫెక్ట్గా ఆయన ఈ మాట మరి ఎవని వలనను రక్షణ కలుగదు. 100% ఆయన ధైర్యంతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి, ఆ కుమారుడు ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ తండ్రి చూశాడు, ఎదురు వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. అంటే అప్పటికే తండ్రి అతన్ని క్షమించాడు, అడగకుండానే క్షమించాడు. అతని మనసు ఎరిగి ఉన్న తండ్రి అడగకుండానే క్షమించాడు. ఒకవేళ మనం కూడా మాట్లాడకపోయినా పశ్చాత్తాప హృదయంతో క్షమించు దేవా అని మన మనసులో అనుకుంటూనే ఆయన సన్నిధికి వస్తే, నీ మనసు ఎరిగిన దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఎప్పుడైతే తండ్రే ఎదురు వచ్చి
కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడో ఆ కుమారుని యొక్క భారం అప్పటికి సగం దిగిపోయి ఉంటుందా లేదా? ఆ బరువు అంతా కూడా దిగిపోయింది, ఆ భారం అంతా పోయింది, తేలికైంది. పర్వాలేదు, మా నాన్న నన్ను చేర్చుకుంటున్నాడు, నన్ను యాక్సెప్ట్ చేశాడు అనేటువంటి ఆలోచన. ఇక తర్వాత జరిగిన సంగతులు మనం చూసినప్పుడు నేను మళ్ళా జ్ఞాపకం చేసుకుంటాను. క్రొత్త ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు, క్రొత్త భూమిని చూస్తూ ఉన్నాడు, తన తండ్రిని కొత్తగా చూస్తూ ఉన్నాడు, తన ఇల్లంతా కూడా చాలా కొత్తగా కనబడుతూ ఉంది, తన పనివారు, ఆ వాతావరణం. అంతేకాదు సుమా, ఆ క్షణం నుండి అతని జీవితం అంతా కూడా క్రొత్తదనంతో నిండిపోయింది, నూతనత్వంతో నిండిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు ఆయన ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడంటే, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు. ఒక్కసారి నువ్వు నన్ను క్షమించమని అడిగితే ఇక నేను నీ గత జీవితాన్ని, నీ గత ప్రవర్తన అంతటినీ కూడా నేను మర్చిపోతాను, అవి నాకు మళ్ళీ జ్ఞాపకానికి రావు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన చెప్పినటువంటి ఒక మాట, తన భక్తుల ద్వారా ఆయన సెలవిచ్చిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఎన్ని మార్పులు కనబడుతున్నాయి చూడండి. ఏనాడైతే, ఏ క్షణమైతే ఆయన పాదాల చెంత చేరి ఆయన క్షమాపణను మనం వేడుకున్నామో, పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకున్నామో, వెంటనే జరిగేటువంటి ఆ మార్పుల గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇమ్మీడియట్గా, వెంటనే ఆయన మనకు అనుగ్రహించేది ఏంటో తెలుసా? నూతన హృదయాన్ని మనకిస్తూ ఉన్నాడు. నూతన హృదయం నుండి మనకు వచ్చేటువంటిది ఏంటంటే నూతన స్వభావం, నూతన స్వభావం, మార్పు చెందినటువంటి స్వభావము. స్వభావం మారకుండా ఇంకా మనము ఉన్నాము అని అంటే మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఒక డెలికేట్, చాలా సున్నితమైన హృదయాన్ని, సున్నితమైన మనస్సును, స్పందించేటువంటి మనస్సును ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. సో దీస్ ఆర్ ఆల్ ఈ మార్పులు రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో ఉంటాయి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలుగా ఉంటూనే లోక సంబంధమైన వారిగా జీవించడం, ఇది మన జీవితాలలో సాధారణంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ యెషయా గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగంలో 25వ వచనంలో ఒక మాట చూస్తాం. తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును, తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును. రక్షణ పొందిన తరువాత, రక్షణ పొందినటువంటి వారి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన చెప్తున్నాడు. నేను అనుకుంటాను,
బలవంతులు బలహీనులు కలిసి జీవిస్తూ ఉన్నారు. బలవంతులు బలహీనులు కలిసి జీవిస్తూ ఉన్నారు. ధనవంతులు పేదవారు కలిసి జీవిస్తున్నారు. కలిసి జీవాహారాన్ని తీసుకుంటున్నారు. సంఘంలో ఎన్ని రకాలైన వ్యక్తులు మనం ఉంటున్నాం? అందరం కలిసే మనము ఆ ఆహారాన్ని పంచుకోగలుగుతున్నాం. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండగలుగుతున్నాం. ఈ మార్పు దేవుడు మనకిచ్చినటువంటి మార్పు. ఆ మార్పు చెందిన హృదయాలతో ఈ లోకంలో మనము జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ అయ్యున్నదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో విశ్వసించిన వారందరూ అనే మాట మనం చూస్తాం. 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఒక పేదవాడు ఒక గొప్పవాడు అనే తారతమ్యం లేదు. నీకు కలిగితే అది నాకు కలిగినట్లే. నా సమృద్ధి నుండి నీకు సహాయం చేయడం, లేకపోతే నీ సమృద్ధిలో నేను సహాయాన్ని పొందడం, ఒకరి ఎడల ఒకరికి ఉండేటువంటి ఆ బాధ్యత. లేకపోతే అంటారు కదా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. అది మన జీవితాలలో వ్యక్తమయ్యేటువంటి విధానాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది యుగాక యాకబుగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. రక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు కలుగజేసే ఆ నూతన హృదయము, నూతన స్వభావము, ఆ మాంసపు గుండె దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అప్పుడు మన మధ్య ఐక్యత, మన మధ్య సమాధానము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండడం, ఒకరి ఎడల ఒకరు కన్సర్న్ కలిగి ఉండడం అనేటువంటిది మన జీవితాలలో తప్పనిసరిగా మనము కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఈ దినాన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నూతన హృదయము, నూతన స్వభావము, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనలో కలిగే ఐక్యత, ఒకరి ఎడల ఒకరము కలిగి ఉండేటువంటి కన్సర్న్, ఇవన్నీ కూడా మన జీవితంలో నుండి బయటికి వచ్చేటువంటి లక్షణాలు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసు కూడా ఈ వేళ ఈ మాటలే ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మాట చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ మాటలు మనందరికీ కంఠతే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు ఆయన అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే 2 మాటలు చెప్తూ చివర ఆ కంక్లూజన్ ఆయన ఇట్లా చేస్తూ ఉన్నారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన వారలారా, ఆయన చెప్తున్నటువంటి ఈ మాట పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. పరలోకమందున్న తండ్రిని మనము మహిమపరుస్తున్నాము, సంతోషం. కానీ మన జీవితాన్ని బట్టి అన్యులు దేవుణ్ణి మహిమపరుస్తున్నారట.
అన్యులలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. అట్లా మహిమపరచబడడానికి ఎవరు కారణంగా ఉన్నారంటే నీవు నేను మాత్రమే. నీవు నేను మాత్రమే. ఆయన అంటున్నాడు కదా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మన చుట్టూ ఉన్న సమాజం మనలను బాగా గమనిస్తూ ఉంటుంది, మనలను బాగా చూస్తూ ఉంటుంది. మన సంఘాలలో లేకపోతే మన కుటుంబాలలో పరిస్థితులు మనకి బాగా తెలుసు. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనులలో దూషించబడతా ఉంది అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఆయన మనకు ఇచ్చారు. నేను దేవుణ్ణి మహిమపరచడమే కాదు, కానీ దేవుడు మహిమపరచబడడానికి కూడా నేను ఒక కారణంగా ఉంటే అది ఎంత ధన్యత, అది ఎంత ధన్యత. నేను గుడికి వచ్చి ఆరాధిస్తాను, దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, కానుకలిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, దేవుని కార్యాల్లో పాల్గొంటున్నాను, మహిమపరుస్తున్నాను. అంతేకాదు సుమా, ఇంకొక బరువైన బాధ్యత కూడా ఆయన మన మీద పెట్టాడు. అదేంటంటే ఇతరులు కూడా, నన్ను ఎరుగని వారు కూడా నన్ను మహిమపరిచే ఆ గొప్ప స్థితి లేకపోతే ఆ భాగ్యం నీకే ఇచ్చాను. ఎట్లాగంటే నీవు సత్క్రియలు చేస్తే చాలు, నిన్ను బట్టి నా నామం అన్యజనులలో మహిమపరచబడుతుంది. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, ఇది ఎంత గొప్ప అదృష్టము. దేవుడు మహిమ పొందడానికి నేను కూడా ఒక కారణంగా ఉండగలుగుతున్నాను. నేను కూడా ఆయన మహిమపరచబడడానికి నేను కూడా అందులో నేను కూడా పాల్గొంటున్నాను అనేటువంటి ఆ భావం, ఆ ఆశ, ఆ ఆలోచన మనము కలిగి ఉండడం అనేటువంటిది ఎంతో ముఖ్యమనే సంగతిని దేవుడు ఈ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, వెరీ సింపుల్ వర్డ్, సత్క్రియలు. మనకు తెలుసు సత్క్రియలు ఫలానా అండి మీరు చెయ్యండి అని చెప్పే స్థితిలో మనం ఎవరం కూడా లేము. వి ఆల్ నో మంచి పనులు, సత్క్రియలు అంటే ఏంటో మనకు తెలుసు. తెలిసిన పనులు ఎన్ని చేయగలుగుతూ ఉన్నాం, తెలిసిన పనులు ఎన్ని చేయగలుగుతున్నాం. తెలియని వాటి గురించి మనం వద్దు, కానీ తెలిసిన సత్క్రియలే, తెలిసిన ఆ మంచి పనులే ఈ లోకంలో నీవు నేను చేయగలిగితే అది దేవునికి ఎంత మహిమ, అది దేవుణ్ణి ఎంతగా మహిమకు కారణమవుతుందో దేవుడు ఈ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ పాఠాలకు సంబంధించిన ఇచ్చినటువంటి ఒక టైటిల్ ఏమంటున్నారంటే, ye are called to shine with repented lives. Ye are called to shine with repented lives. నిజంగా మనం మారు మనసు పొంది ఉన్నట్లయితే తప్పనిసరిగా మన జీవితంలో నూతన హృదయాన్ని కలిగి ఉంటాము, నూతన స్వభావాన్ని కలిగి ఉంటాము, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారంగా ఉండగలుగుతాము. ఒకవేళ ఇంకా దేవునికి అయిష్టమైన, దేవునికి ఆయాసం తెప్పించేటువంటి కార్యాలు కానీ, ఆలోచనలు కానీ, ఆ భావాలు కానీ మనసులో ఇంకా మనలో ఏమైనా ఉన్నట్లయితే ప్రతిదినం మనల్ని మనము చెక్ చేసుకోవాలా. ప్రతి దినము దేవుణ్ణి మనము అడగాల, దేవా నేను చాలా సరి చేసుకున్నాను అనుకుంటున్నాను, కానీ నీ దృష్టిలో ఇంకా ఏమైనా నేను మార్చుకోవలసిన జీవితం ఏమైనా ఉంటే దయచేసి నాకు చూపించు దేవా, నాతో మాట్లాడు దేవా అని మనము ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పనిసరిగా వాటిని కనుపరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్క ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటూ పరిపూర్ణమైన నూతన స్వభావాన్ని మనము ధరించుకున్న నాడు తండ్రి అయిన దేవుడు మన నుంచి ఆశించిన ఈ గొప్ప జీవితం, తండ్రి అయిన దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి ప్రకాశించే జీవితం మన జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా
అనుగ్రహించగలుగుతాడు. అందుకనే దేవుడు నాన్న ఈ ఇద్దరు వ్యక్తులను మనకు చూపిస్తూ ఉన్నాడు. స్వస్థత పొందినటువంటి ఆ కుంటివాడిని మనం చూస్తున్నాం, మారు మనసు పొందిన ఆ యవ్వన బిడ్డను మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వారు పొందిన నూతన స్థితి, నూతన జీవితం, వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయము, నూతన స్వభావము, నూతన హృదయము. ప్రియమైన వాళ్ళరా, అలాగూ కలిగి ఉన్నప్పుడు మనము కూడా సత్క్రియలు చేయగలుగుతాము. దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో మనం ప్రకాశించగలుగుతాము. ఇంకొక మాట చదివి నేను ముగించాలనుకుంటున్నాను. ఒక భక్తుడు అంటున్నాడు, ద kindled lives by the word should shine by good works in society. దేవుని వాక్యము చేత వెలిగింపబడిన జీవితాలు, సత్క్రియలనేటువంటి వెలుగు ప్రకాశిస్తూ ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించాలనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో మనము ప్రకాశించే జీవితాలుగా, మన జీవితాల ద్వారా అనేక మంది దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆ గొప్ప స్థితిలో ఉండడానికి మనమందరం కూడా నిశ్చయత కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే అలాగున షైన్ అవ్వడానికి ఆయనే మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆయనే మనలను నడిపిస్తాడు. ఆ గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలాగున జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.